నమస్కారం అందరికి. ఇంకా సీఎం 20 సంవత్సరాల దాకా ఉంటాడు. 20 సంవత్సరాలు ఎవరు నుంచి కాదనా, ఎవరి నుంచి కాదు. ఇంకా ఇప్పుడు ఈయన అప్పటి ఇంకా ఎవరంతా లేదు. ఎవరు సీఎం ఈయననే 20 సంవత్సరాల దాకా సమస్య లేదు. 20 సంవత్సరాలు ఏమి కావాలి నీకు? పిల్లలకు స్కూళ్లకు, కాలేజీ, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ ఇవన్నీ జరుగుతుంటే ఇంకా ఏం కావాలి నీకు? ఏమి ఇప్పుడు సరే అది కాదన్నా, సరే నువ్వు ఎక్కువ ఇస్తానన్నావు, సరే బాగుంది. ఈయన చేస్తేనేమో అప్పులు అన్నావు. వాళ్ళు ఎట్లా ఇస్తారు చెప్పు? అప్పులు చేయకుండా అప్పులు ఉండొచ్చిన వాళ్ళే అంతకుముందు ఏం చేశారు? ఇప్పుడు కొత్తగా చేస్తా అన్నారు కదా. అంతకుముందు ఏం చేశారు? అంతకుముందు వీళ్ళందరూ ఎక్కిన వాళ్ళే కదా సీఎం పదవిలో. అప్పుడు ఏం చేశారు? ఇవాళ కొత్తగా వచ్చి జగన్ చేయలేదు, అప్పులు పాలయ్యారు అంటానికి ఎవరి సొమ్ము, ఎవరెనకాల సొమ్ము పెట్టట్లా. జగన్ సొమ్ము పెట్టరు, చంద్రబాబు నాయుడు సొమ్ము పెట్టరు. పబ్లిక్ సొమ్మే పబ్లిక్ కి పెట్టినా, ఎవరు పెట్టినా. కానీ పబ్లిక్ కి పెడుతున్నారు కదా, ఎవరు వచ్చి పబ్లిక్ కి పెట్టలేదు. మరి కొంతమంది పథకాలు తీసుకొని కూడా తిడుతున్నారు కదా జగన్ గారి. వాళ్ళు సైకో సార్, మా అన్న సైకో కాదు. వాళ్ళు సైకో సార్, మా అన్న సైకో కాదు. సైకో అన్న కరెక్ట్ సైకో. ఓకే, అయితే చంద్రబాబు గారి అరెస్ట్ తో సానుభూతి వచ్చిందంటారు, ఎంతవరకు నిజం? రాదు. అది అన్ని జనాలు కల్పించుకున్న మాటలే గాని ఎవ్వరు ఎదుర్కోలేరు, ఎవరి నుంచి కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మంచిగా జరిగింది. ప్రతి ఒక్కరికి ఏదే కానీ, నీకు ఆరోగ్యశ్రీ కానీ, బియ్యం కార్డు కానీ, ఏదే కానీ అన్ని నాణ్యమైనవి ఇస్తున్నారు. ఇంకా ఏం కావాలి? ఇంకేం కావాలి? ఎక్కువ పథకాలు నీ ఇంట్లో నుంచి తెచ్చిస్తావా చెప్పు? ఇప్పుడు ఈయన అప్పులు చేసి ఇస్తున్నాడు అన్నారు, మళ్ళీ వాళ్ళు ఎట్లకెళ్ళి ఇస్తారు అది చెప్పు. అది సమాధానం చెప్పండి. అది వాళ్ళు ఎట్లా వీళ్ళకంటే ఎక్కువ అప్పు చేయాలిగా, మళ్ళీ ఇంక చేస్తేనే కదా ఇచ్చేది. బస్సులు ఫ్రీ అంటున్నారు, ఆరోగ్య ఏది గ్యాస్ ఫ్రీ అంటున్నారు, అవన్నీ ఎట్లకెళ్ళి ఇస్తారు? ఎవరు నమ్ముతారనా? ఎవరు నమ్మరనా? ఎవరు నమ్మరు. ఇప్పుడు చేయని నేను కూడా చేస్తా తెలంగాణ, నేను కూడా చేస్తా తెలంగాణ. ఎవరు మన దేశంలో ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు, అది హక్కు ఉంది. అది అందువల్ల చేస్తాడు. ఏమని చేయని